రవ్వ పులిహోర. బియ్యం రవ్వతో చేసుకునే ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లా బావుంటుంది. అలాగే మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేసే టిఫిన్ అండి. కాబట్టి ఇవాళ మన ఛానల్‌లో ఈ బియ్యం రవ్వ, చింతపండుతో చేసుకునే రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో చాలా క్లియర్‌గా పక్కా మెజర్‌మెంట్స్‌తో చెప్తానండి. పదండి వీడియోలోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే 3 స్పూన్స్ శనగపప్పు, 3 స్పూన్స్ మినప్పప్పు, అదేవిధంగా పల్లీలు, జీడిపప్పు, అలాగే ఒక గ్లాస్తో తీసుకున్న బియ్యం రవ్వ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పేస్ట్, ఇంగువ, కుకింగ్కి సరిపడే ఆయిల్. అంతే అండి. వీటితోనే ఇవాళ మన రెసిపీ చేసుకుందాం. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో మనం ఏ గ్లాస్తో బియ్యం రవ్వ తీసుకున్నామో దాంతో సమానమైన గ్లాస్లో 2.5 గ్లాస్ నీళ్లు వేసుకుందామండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ నీటిలో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా మరిగించుకుందామండి. ఇలాగా మంచి ఎసరు వచ్చిన తర్వాత మనం తీసుకున్న గ్లాస్ బియ్యం రవ్వని ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి రెండంటే రెండే విజిల్లు కొట్టిస్తే సరిపోతుందండి. ఈ లోపల ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. అది లైట్గా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసేసుకొని అది కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో ఒక 1 to 2 మినిట్స్ బాగా వేపుకుంటే ఈ సామాన్లు చక్కగా ఫ్రై అవుతాయండి. అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ, పల్లీలు, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కనీసం ఒక 1 to 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే ఈ పోపులో ఉన్న పచ్చిదనం పోతుంది. ఇలా ఒక నిమిషం పాటు మన పోపు సామాన్లు వేపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు 1.5 స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొక్కసారి కలుపుకుంటే మన పోపు సామాను రెడీ అయిపోయినట్టండి. ఈ గ్యాప్లో ఒకసారి మనం కుక్కర్ మూత ఓపెన్ చేస్తే చూసారా మన బియ్యం రవ్వ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ కన్సిస్టెన్సీలో వస్తే పులిహోరకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన బియ్యం రవ్వని పక్కన పెట్టేసి ఒక పావు గంట సేపు అలా వదిలేస్తే అది చల్లారుతుంది. ఇలా చల్లారి పెట్టుకున్న బియ్యం రవ్వని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న మన తాలింపులో వేసేసుకుందామండి. వేసుకొని చక్కగా కింద నుంచి పై వరకు ఈ తాలింపు రవ్వలో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకుందామండి. ఇది ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఒక రోజంతా బయట ఉన్నా కూడా ఏం పాడవకుండా అదే టేస్ట్, అదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి. కాబట్టి ఈ బియ్యం రవ్వ పులిహోరని మీరు కూడా ట్రై చేస్తారని మేము భావిస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అవకాశం ఉంటే మా ఛానల్ని రిఫర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తామండి. అంతవరకు సెలవు, బాయ్.